లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం రాబోయే 100 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడోసారి అధికారం అడుగుతున్నది అనుభవించడానికి కాదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికేనని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, బలహీన వర్గాల గురించి కూడా ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చామని, ఇప్పుడు అది 3వ స్థానానికి తీసుకొస్తామని ఆయన చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన, ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాం అని మోదీ అన్నారు. 5 అరబ్ దేశాలు ఇండియాకు అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చాయి. ఇది ప్రధాని మోదీకి కాదు, మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు గౌరవం అన్నారు మోదీ. 5 ఏళ్ల క్రితం మన వైమానిక దళానికి రాఫెల్ వంటి విమానాలు రాకుండా చేయడానికి తప్పుడు ప్రచారం చేశారని మోదీ ఆరోపించారు. ఇప్పుడు హెచ్ఏఎల్ మార్కెట్ చూడండి అంటూ చెప్పుకొచ్చారు. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు సైన్యం శౌర్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. వైమానిక దాడి విజయవంతమైందని రుజువు చేయాలని డిమాండ్ చేశారు అని గుర్తు చేశారు. నేను నా సంతోషం కోసమో కీర్తి కోసమో బతకడం లేదు, పదవులు అనుభవించడానికి బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని కోరడం లేదు. మా సొంత ఇంటి కోసమే ఆలోచించి ఉంటే దేశంలోని కోట్లాది మంది పేదల కోసం ఇల్లు కట్టేవాళ్ళం కాదు, కోట్లాది మంది పిల్లల సంక్షేమం, భవిష్యత్తు కోసమే బతుకుతున్నాం అన్నారు మోదీ.